అప్పటి సీఎం వెంగళరావు హయాంలో నిర్మాణం 600 ఎకరాలకు సాగునీరు అందించేలా రూపకల్పన. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో లేని నిర్వహణ. చెరువు కాలువలో ఎక్కడ చూసినా లీకులే. ఏటా మరమ్మతుల పేరిట నిధులు స్వాహా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామ సమీపంలో ఓటి చెరువు పరిస్థితి 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో ఓటి చెరువును నిర్మించారు. సుమారు 600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టుకు అప్పట్లో రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 5 దశాబ్దాలు కావస్తున్నప్పటికీ పూర్తి స్థాయి ఆయకట్టుకు ఇప్పటి వరకు ఒక్క ఏడాది కూడా నీటిని అందించలేకపోయింది. ప్రస్తుతం కొద్దిపాటి ఆయకట్టుకు క్రింది భాగంలో ఉన్న చెక్ డామ్ ద్వారా ముత్యాలమ్మ చెరువుకు నింపడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో ఈ చెరువుకు నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టారు. ఆ తరువాత పూర్తి స్థాయిలో నిధులు మంజూరైన దాఖలాలు లేవు. అప్పుడప్పుడు మంజూరైనప్పటికీ చేసిన పనులే మరలా అంచనాలు వేసి చేయడం తప్ప ప్రణాళికాబద్ధంగా చేపట్టలేని విమర్శలు ఉన్నాయి. నేపథ్యంలో కట్ట బలహీనపడి 2006లో వచ్చిన భారీ వర్షాలకు కట్టకు భారీ గండి పడింది. అప్పట్లో గండి పూడ్చడానికి తదుపరి కట్ట పటిష్టత కాలువ పనుల కోసం అంటూ నిధులు మంజూరు చేశారు. కానీ వాటికి ప్రణాళికాబద్ధంగా చేపట్టలేకపోవడంతో ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేలేకపోయారు. తూతూ మంత్రంగా పనులు చేపట్టి బిల్లులు డ్రా చేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఇప్పటి ఈ ప్రాజెక్టు శిథిలావస్థలో ఉండి రైతులను ఉపయోగం లేకుండా పోతుంది. ఈ ప్రాజెక్టుకు కుడి ఎడమ తూములు ఏర్పాటు చేయడం ద్వారా తిరుమలకుంట, పాకలగూడెం, తిరుమలకుంట కాలనీ, ముసిర్లగూడెం, మర్రిగూడెం గ్రామాలకు సుమారు 600 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేలా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టుకు ఆయకట్టులో ఉన్న ముత్యాలమ్మ చెరువులోకి ఉన్న సాగునీటిని నింపేలా వాగుపై చెక్ డామును నిర్మించి ఆ నీటిని చెరువులోకి మళ్లించి అదనపు ఆయకట్టును నీటిని అందించే విధంగా కట్టడాలు నిర్మించారు. వీటన్నింటి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించారు. కుడి ఎడమ కాలువల కోసం ఈ భూసేకరణ చేసి వాటిలో కాలువను నిర్మించారు. భూసేకరణ నిర్మాణాల కోసం కోట్లు ప్రభుత్వానికి ఖర్చయింది. ప్రస్తుతం ఎడమ కాలువ పూర్తి పూడిపోయి ఆనవాళ్ళు లేకుండా పోయింది. పొలాల్లో కలిసిపోయి చదునుగా మారిపోయింది. మరో కాలువ ప్రాజెక్టు నుంచి 1/2 కిలోమీటర్ మేర మాత్రమే కనిపిస్తుంది. మిగతాది పూడుకొని పోయింది. 2-3 ఏళ్ల క్రితం కొంత నిధులు వెచ్చించి కాలువ సీసీ లైనింగ్ కొంతమేర నిర్మించారు. అది గత ఏడాది కొంతమేర కోల్పోయింది. మిగిలిన లైనింగ్ కోలుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ చెరువుకు అమర్చిన తూములు పనిచేయడం లేదు. 2 తూములు లీకులు అవడంతో వర్షాల సమయంలో రైతులే ఇసుక బస్తాలు వేసుకొని కొంతమేర నీటిని ఆపుకుంటున్నారు. తూములు అమర్చిన గేట్లు స్తంభించిపోయాయి. ఆలుకు భాగంలో తూముల వద్ద ఎక్కడ చూసినా నీరు లీకులు అవడంతో ప్రాజెక్టులోనే నీరు వృధాగా పోతుంది. 4 ఏళ్ల క్రితం మంజూరైన నిధులతో తూములు, గేట్లు కొత్తగా అమర్చారు. ఎడమ కాలువ పటిష్టత కోసం నిధులు వెచ్చించినప్పటికీ అధికారులు వెల్లడించారు. ఈ పనులను అప్పట్లో వర్షాకాలం ముందు ప్రారంభించారు. వర్షాలు వచ్చే సమయానికి సగం పనులే పూర్తయ్యాయి. మిగతావి వర్షాకాలం అనంతరం పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. కానీ ఆ తరువాత చేసిన పనులు అనంతరం మాత్రంగానే జరిగాయని రైతులు చెబుతున్నారు. అంతేకాక చేసిన పనులు ఉపయోగంలోకి రాకుండా పోయాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓటి చెరువు పనులు పూర్తి స్థాయిలో చేపట్టి వినియోగంలోకి తేవాలని కోరుకుంటున్నారు.